నాయనో ఈ దోవలు నన్ను కుట్టడానికే వచ్చినట్టున్నాయి. సార్ సార్ ఏం చరి మీరింకా నిద్రపోలేదా సార్? నిద్రపోతున్నాం చారి. అలా అంటారు గాని మీరు నిద్రపోరు సార్. మీరు నైట్ అంతా మేలుకునే ఉంటారు. నిద్రపోతున్నట్టు నటిస్తారంతే. అర్థమైంది చారి. ఎవరు చెప్తాం చరి? దయ్యానికా? మీకే మహాప్రభు. మరెందుకు అంత గట్టిగా చెప్తున్నావు? ఎవరికి వినిపించాలని చెప్తున్నావు? చీకట్లో సిబిఐ ఆఫీసర్లు అడుగుతారేమిటి సార్? మీరు నిద్రమత్తులో ఉన్నారేమో వినపడదేమోనని కాస్త స్వరం పెంచి చెప్పాను తప్పితే నా అరుపుల్లో ఎలాంటి దురుద్దేశం లేదండి. నన్ను నమ్మండి సార్. నమ్మాను గాని మూసుకొని పడుకో. సారీ సార్. గుడ్ నైట్.
అమ్మా నాకెందుకో భయంగా ఉందమ్మా. పైన నిత్య పరిస్థితి ఎలా ఉందో ఏమో. నేను వెళ్ళి చూసొస్తాను. మీరు జైన్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేనే బేబీ, డోర్ తీయి. నేను చచ్చానో బతికానో చూడ్డానికి వచ్చావా మామ్? నీ చావు బతుకులు డిసైడ్ చేయడానికి నేనెవర్ని బేబీ? నా కేరింగ్ ని నువ్వు కేర్ చేస్తున్నావా, లేక నా గైడెన్స్ ని నువ్వు ఫాలో అవుతున్నావా? అంతా నీ ఓన్ డెసిషనే కదా. 24 hours గా నేనేమీ తినలేదు, నైట్ అంతా నిద్రలేదు. ఆ విషయం తెలుసా నీకు? ఇంట్లోనే ఉన్నాను కదా, తెలుసు. తెలిసి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావా? నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తే తప్పులేదు, కానీ నేను నిన్ను పట్టించుకోపోవడం పాపం అయిందా? కన్న తల్లిలా మాట్లాడు మామ్. నువ్వు కూడా కన్న బిడ్డలా బిహేవ్ చేయి బేబీ. అంతా కలిసి నన్ను టార్చర్ చేయాలని డిసైడ్ అయ్యారన్నమాట. నన్ను ఒంటరిని చేయాలనుకుంటున్నారన్నమాట. వై మామ్? ఇదంతా నీకు టార్చర్లా ఉందని, నువ్వు ఎలోన్ అయ్యావని ఇప్పుడు తెలుస్తుందా నీకు? నీ మంచి కోరి చెప్తే నువ్వు మా మాట వినలేదు. ఇప్పుడు నీకు మేము ఎనిమిస్ అయ్యావా? ఈ సిచ్యుయేషన్ వస్తుందని నిన్ను ముందే వార్న్ చేశాను. ఎటైనా వెళ్ళిపోమని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? మామ్, జరిగిపోయిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి చెప్పు. చెప్పడానికి నా దగ్గర స్క్రిప్ట్ ఏం లేదు. ఇదంతా జై స్క్రీన్ ప్లే. తను ఆడుతున్న గేమ్, తను మాతో ఆడిస్తున్న గేమ్. ఇందులో నేను క్యారెక్టర్ని తప్ప క్రియేటర్ని కాదు. బాగుంది మామ్. ది గ్రేట్ స్వరూప శ్రీనివాస్, #1 బిజినెస్ ఉమెన్, ఐరన్ లేడీ. తనకంటే ఏజ్ లో, ఎక్స్పీరియన్స్ లో, ఇంటెలిజెన్స్ లో తక్కువైన వాడి ముందు తల వంచడం చాలా బాగుంది. ఎంత పెద్ద కొండైనా అద్దంలో చిన్నదిగానే కనిపిస్తుంది బేబీ. అంటే కొండ తగ్గిపోవడం కాదు, అద్దం ప్రత్యేకత. జై ఆ అద్దం లాంటివాడు. తను అన్ని చిన్నవిగానే చూస్తాడు, నాతో సహా. ఇప్పుడు నువ్వు నన్ను రెచ్చగొట్టి యూజ్ లేదు. నువ్వు రెచ్చిపోయి కూడా లాభం లేదు. మన షూ లేస్ కట్టుకునే లోపు తను రేస్ స్టార్ట్ చేశాడు. తన గేమ్ నిన్నే మొదలైంది అనుకున్నాను, బట్ అది టీజర్. అసలు సినిమా ఈ రోజు స్టార్ట్ అవుతుంది. నీకు ఇంటర్వెల్ ఇస్తాడో లేక ఎండ్ కార్డ్ వేస్తాడో తనకే తెలియాలి. బీ రెడీ. వాడు గేమ్ స్టార్ట్ చేయడం కాదు, ఈ రోజు నేను గేమ్ స్టార్ట్ చేస్తాను. ఈ నిత్య గేమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏంటక్కా అది? నిన్నంతా నువ్వేమీ తినలేదు కదమ్మా. రాత్రి కూడా నిద్రపోయినట్టు లేదు. చూడు, మొహం ఎంత చిన్నగా అయిపోయిందో. నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను, త్వరగా తిను. వద్దక్కా, నేను ఇందుకోసం పిలవలేదు. ఎందుకు పిలిస్తే ఏంటి? నీరసంగా ఉన్నావు, ముందు తిను. నేను బానే ఉన్నానక్కా. ఏం బాగో ఏమో, నీ ఇంట్లో నువ్వు దొంగలా బతకాల్సి వస్తుంది. అంతా ఆయన వల్లే. పెద్ద సిఐడి పోలీసులా నిన్ను కనిపెట్టాలని చూస్తున్నారు. మా అందరినీ గదుల్లో బంధించి నీకు నిద్ర లేకుండా చేసి తీరా ఆయన చేసిన పనేంటో తెలుసా? నిండా దుప్పటి కప్పుకుని గుర్రు పెట్టి నిద్రపోయారు. అనవసరంగా నువ్వు కష్టపడ్డావు. పర్వాలేదక్కా, బావా మరదల్లా సరసం అనుకుంటాను. ఇది సరసమేంటే?
ఆయనకి నువ్వు దొరికితే ఎంత ప్రమాదమో తెలుసా? అందుకే నేనొక ప్లాన్ ఆలోచించానక్క. ఏంటి? నీ లైఫ్లో 1 అవర్ నాకు కావాలి. ఎందుకు? 1 గంట నువ్వు స్టోర్ రూమ్లో దాక్కోవాలి. ఏమంటున్నావు నిత్య? ఏదో తేడా కొడుతుంది. కాళ్ళకు మెట్టెలు లేవు అంటే ఈవిడ ఖచ్చితంగా నిత్య గారు. మరి మంగా మేడం గారు ఏమైనట్టు? మిమ్మల్ని వదిలేసి నేను ఉండలేను బాబు. ఇంకెప్పుడు అలా చేయకండి. ఎంత భయం వేసిందో తెలుసా? సార్, కార్ని వెనక్కి తిప్పానండి సార్. ఎందుకు చారి? మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి సార్. వెనక్కి వెళ్ళమనండి సార్. నువ్వు పోనివయ్యా వెనక్కి. ఈ వెదవకి ఏమైనా డౌట్ వచ్చిందా? ఏమైనా మర్చిపోయావా? అయినా మనం వెళ్తుంది ఆఫీస్ కాదు కదా. అది కాదు సార్, ముందు మనం ఇంటికి వెళ్దాం సార్. ఎందుకు చారి గారు టెన్షన్ పడుతున్నారు? ఏమీ కాదు, ప్రశాంతంగా ఉండండి. లేదండి, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. దాదాపు గుడి దగ్గరికి వచ్చేసింది చారి. దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. అర్జెంటుగా మనం వెనక్కి వెళ్దాం సార్. ఆయన చెప్తున్నారు కదా చారి గారు, సైలెంట్ గా ఉండండి. ఏవండి, గుడి నుంచి అటు నుంచటే మన ఇంటికి వెళ్దామండి. నాకు ఇంట్లో నిద్ర పట్టట్లేదు. పైగా జేజీని అత్తయ్యని చూడాలనిపిస్తోంది. ప్లీజ్ వెళ్దామండి. అలాగే మంగా, ముందు గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్తాం. ఓకేనా? థ్యాంక్స్ అండి. ఇది మంగ కాదు నిత్య అంటున్నావా? ఎగ్జాక్ట్లీ కాదు, బట్ రేపు కోర్టుకు వెళ్లాల్సిన మనిషి ఆ టెన్షన్ వదిలేసి ఈరోజు టెంపుల్కి వెళ్తుందా అని. యూర్ రైట్ రానా. ఏంటండి రైటు? మంగకు దైవభక్తి ఎక్కువ అని మీకు తెలుసు కదా. పైగా నిన్నంతా నిత్య జై వల్ల బాధపడింది. కాసేపు నిత్యకు రిలాక్స్ ఇవ్వడానికి జైని మంగ గుడి నెపంతో బయటికి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. నిత్యకి రెస్ట్ ఇవ్వడానికే జైని బయటికి తీసుకువెళ్ళిన మంగ నిత్యని పంపించేశానని ఎందుకు అబద్ధం చెప్తుంది? నిత్య ఇంట్లోంచి వెళ్ళిపోతే జైని మంగ బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. నో డౌట్ అంటే జైతో బయటకు వెళ్ళింది మంగగారు కాదు, నిత్యే. మరి మంగేవైనట్టు? మంగా 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 అమ్మేంటి అరుస్తోంది? ఏదైనా జరగరాంది జరిగిందా? అయ్యో అమ్మా, 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 అమ్మా,
మంగ అమ్మా 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 మంగ అమ్మా దేవుణ్ణి ఏం కోరుకున్నావు మంగా? ఏముంది, మన కష్టాలన్నీ తీరిపోవాలని మొక్కుకున్నాను. దేవుడిచ్చిన కష్టాలైతే దేవుడే తీరుస్తాడు. మనకి మనంగా కొని తెచ్చుకున్న కష్టాలు దేవుడెందుకు తీరుస్తాడు? ఏమంటున్నారండి? నీకు తెలుసు, నాకు తెలుసని కూడా నీకు తెలుసు. నాకేం తెలీదు. నీకు చిన్న నీతి కథ చెప్పనా? లాంగ్ లాంగ్ ఎగో అవునాచారి గారు? అవును మేడం, పోలీస్ స్టేషన్లో ఆల్మోస్ట్ నిత్య గారు దొరికిపోయారేమో అనుకున్నాను. తను నేను కాదు నిత్య అని మీకెలా తెలిసింది చారి గారు? కారులో నిత్య గారు ఆవలిస్తున్నారు మేడం. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కాళ్లకు మెట్టెలు లేవు. దాంతో మీరు కాదు నిత్య గారనే ఊహించాను. అయ్యో, మీకొచ్చిన అనుమానమే ఆయనకి వస్తే నిత్య గారు అయిపోయినట్టే మేడం. చారి గారు, త్వరగా నిత్యం తీసుకుని ఇంటికి వచ్చేయండి. ఆ పని మీదే ఉన్నాను మేడం. అయినా ప్రమాదం అని తెలిసి నిత్య గారిని పంపించడానికి మీరెలా ఒప్పుకున్నారు మేడం? ఆయన నొప్పించి ఆ ఇంటికి పంపిస్తానని నిత్య చెప్పింది. ఆవిడ గారు ఆ పని మీదే ఉన్నారులేండి, కానీ సార్ ఒప్పుకున్నట్టు లేరండి. ఆ ఇంటికి వద్దు, ఈ ఇంటికే రండి. ట్రై చేస్తాను మేడం. సారు నిత్య గారు చెప్పింది వింటారో నేను చెప్పింది వింటారో చూడాలి. ఈ కథలో ఉన్న నీతి ఏంటి చెప్పు? మీరే చెప్పండి. తలకు మించిన బరువు, పనికి మాలిన ధర్మం పనికిరాదు అని. వచ్చింది వసుదేవుడని తెలిసి బలి చక్రవర్తి 3 అడుగులు దానం చేసి పాతాళానికి పడిపోయాడు. పాండవులు తన సోదరులను తెలిసి కౌరవుల పక్షాన యుద్ధం చేసిన కర్ణుడు ఆ యుద్ధానికి బలయ్యాడు. సీత కోరింది మాయాజింకని తెలిసి మారీషుడు వెంటపడి కొన్నాళ్ళు రాముడు సీతను కోల్పోయాడు. ఈ కథలన్నీ చెప్పేది ఒకటే, తప్పని తెలిసి తప్పు చేయకూడదు, చేస్తే ముప్పు తప్పదు. చెయ్యని తప్పుని నీపైన వేసుకోవడం అది నీకు ముప్పని ముందే హెచ్చరిస్తున్నాను. మీరుండగా నాకేమవుతుందండి? లేదు మగ్గ, ప్లీజ్ ఇక ఈ చర్చ వదిలేయండి. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆ ఇంట్లో ఏమైంది? ఏదోలా ఉంది, ఉండబుద్ధి కావట్లేదు. ఏ ఆ నిత్య ఆత్మ నిన్ను వెంటాడుతుందా? ఆత్మ పనిపట్టడానికి కదా మనం ఉన్నాం. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు జై. ఈరోజు ఆ దయ్యం దొరికిపోవటం ఖాయం. ఈ పాటికే సరెండర్ అవ్వాలి. సాయంత్రం వరకు అవుతుంది. నాకు తలనొప్పిగా ఉంది, నేను ఆ ఇంట్లో ఉండలేను. ఈ ఒక్కరోజుకి ఓర్చుకో. నా వల్ల కాదంటున్నానా? నా కోసం ఉండలేవా? నా కోసం మీరు నన్ను మన ఇంటికి తీసుకువెళ్ళలేరా? 1 డే ఆగితే మొత్తం సెట్ అవుతుంది. ఏమీ జరగదండి. జరుగుతుంది. మంగా 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 ఏమైంది? మంగా చరి చరి సార్! మంగా మంగా మేడం, డ్రైవర్ డ్రైవర్ త్వరగా రా! మంగా మంగా త్వరగా పోనీ. డాక్టర్ డాక్టర్ వాట్ హ్యాపెండ్? తెలియదు డాక్టర్, సడన్ గా కింద పడిపోయింది.
త్వరగా ట్రీట్మెంట్ చేయండి. డోంట్ వరీ, నేను చూస్తాను. లోపలికి తీసుకురండి. జేజీపీని మీరెప్పుడొచ్చారు? నిత్య వచ్చింది చంద్రిక. ఇది నిత్య మంగ. మేమొచ్చి 2 గంటలు అయిందిరా. అయినా స్టేషన్ నుంచి మన ఇంటికి రాకుండా ఇక్కడికెందుకు వచ్చారు? చిన్న పనుడు వచ్చాను జేజీ. ఆ పని పూర్తయిందా జై? ఏం కాలేదు పిన్ని, ఈరోజు పూర్తవుతుంది. మంగని ఇంట్లో వదిలేసి ఎక్కడికి వెళ్ళేవరా? నేను తను వదిలేయడం ఏంటి జేజీ? తన్ని తీసుకుని కదా బయటికి వెళ్ళాను. తను నాతోనే ఉంది. చంద్రిక, ఆటం బాంబు పేలబోతుండే. ఇది నిత్య అయినా మంగైనా ఇప్పుడు బయటపడ్డం ఖాయం. మంగ నీతో ఉండడం నాన్నా? గంట క్రితం ఇంట్లో ఉంది, మాతో ఉంది. బాంబు పేలింది చంద్రిక. ఇక ఇది మంగో నిత్యో తేలాలి. ఏంటమ్మా మంగ, నువ్వు మాతోనే ఉన్నావు కదా, తనతో ఉన్నావని జై అంటున్నాడేంటి? గంట క్రితం మాతో ఉన్న దానివి జైతో ఇలా ఉంటావమ్మా, అదెలా సాధ్యం? ఒకే పులికతో 2 మనుషులు ఉన్నప్పుడు ఎందుకు సాధ్యం కాదు? వీళ్ళకిప్పుడు మైండ్ బ్లాక్ అవుతుంది చూడండి. మంగని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాను. ఆ తర్వాత హాస్పిటల్కి. మంగని ఎక్కడా నేను మిస్ అవ్వలేదు. అన్ని ప్లేసెస్లో మంగ నాతోనే ఉంది. 1 అవర్ క్రితం మంగ వీళ్ళతో ఉండుంటే తను ఖచ్చితంగా నిత్య. మంగళ నటించి వీళ్ళని మాయ చేసింది అంటే నిత్య బతికే ఉంది, నో డౌట్. చెప్పమ్మా. పిన్ని, తనకి ఒంట్లో బాలేదు, రెస్ట్ తీసుకునివ్వండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి మంగ రెస్ట్ తీసుకో. అదేంటి చంద్రిక, నిత్య మంగరంలోకి వెళ్తుంది? అది నిత్య కాదు, మంగ ఉంటుంది. వామ్మో, నిత్య ఏమైంది? ఇద్దరూ ఎక్కడో ప్లేస్లు మారుంటారు. గంట నుంచి మంగ ఇంట్లో కనిపించలేదుగా. ఏంటి జై, ఏమైందిరా? ఏం కాలేదు జేజీ. ఎందుకలా ఉన్నావు నాన్నా? కాసేపట్లో మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. అదేంట్రా, ఇక్కడేదో పనుందన్నావు? వచ్చిన పని పూర్తయింది. ఈ ఇంటి నుంచి అసలు ముద్దాయిన కోర్టుకు తీసుకెళ్తానన్నావు కదలుడు. రేపు కోర్టుకి అసలు ముద్దయ్య రాబోతున్నారు.
మాకేం అర్థం కావట్లేదు జీ. అసలు ఈ గొడవంతా ఏంటి? రేపు కోర్టులో మీకే తెలుస్తుంది జేజీ. మంగకేం కాదు కదా నాన్న, మంగకు శిక్ష పడదు కదా. తప్పు చేసిన వారికే శిక్ష పడుతుంది పిన్ని. అంటే నిత్యకు శిక్ష పడుతుందా? నిత్య ఎలా కోర్టుకొస్తుంది? వాడేతో ప్లాన్ చేసినట్టున్నాడు. నిత్య బ్రతికే ఉందని ఇందాకే వాడికి అర్థమైంది. అయితే నిత్య తప్పించుకోలేదన్నమాట. నిత్య నుంచి మనం తప్పించుకున్నాం. బయలుదేరడానికి అందరు సిద్ధంగా ఉండండి. చారి సార్, నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. అలాగే సార్. నేను వెళ్ళి మీ మేడం గారిని తీసుకొస్తాను. బాధితులకు న్యాయం జరగాలని మానవ సంఘాల వారు గొడవ చేస్తున్నారు. బాధితుల్లో ఒకరు హాస్పిటల్లో చనిపోయారు. మిగతా వారి పరిస్థితి విషమంగా ఉంది. ఏ రకంగా చూసినా రేపు కోర్టులో మనం కేసు గెలవలేం సార్. కేసు వాయిదా కోరడానికి కూడా జడ్జి గారు ఒప్పుకోకపోవచ్చు. మేడం గారికి శిక్ష పడేలా ఉంది సార్. నా వంతు ప్రయత్నం చాలా చేశాను సార్, బట్ నో యూజ్. ఇక చేయాల్సింది మీరే. మీ దగ్గర ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి. లాయర్ గారు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి జే? మౌనంగా ఉంటావేంటి నాన్నా? ఏదైనా చెప్పు. ఏం చెప్పంటారు పిన్ని? ఏం చెప్పంటారు జేజీ? ఈ యాక్సిడెంట్ చేసిన తను కాదని మనందరికీ తెలుసు. కానీ తనే చేశానని తను ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుందో తను చెప్పాలి. రేపు కోర్టులో యాక్సిడెంట్ చేసింది నా భార్య కాదు, తనలో ఉన్న మరో అమ్మాయి నేను చెప్పగలను. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది, తను తీసుకురాగలరా? తనే యాక్సిడెంట్ చేసిందని నిరూపించగలరా అని ఆ జడ్జి గారు అడిగితే నేనేం చెప్పగలను? తన్ని పట్టుకోవడానికి నేను మాక్సిమం ట్రై చేశాను. కానీ తన్ని పట్టుకోనివ్వకుండా మంగ అడ్డుపడుతుంది. మంగే తన్ని తప్పిస్తుంది. దానికి నేనేం చేయాలి? చనిపోయిన మనిషి యాక్సిడెంట్ ఎలా చేస్తుంది నాన్న? మరి యాక్సిడెంట్ చేసింది ఎవరు పిన్ని? ఈరోజు మంగ నాతో ఉంటే మీతో ఉన్నది ఎవరు? నిత్య కదా? చెప్పండి. ఏంటమ్మా మంగ, నిత్య బతికే ఉందా? మీపై ఒట్టేసి చెప్తున్నాను జడ్జి, మీతో ఉన్నది నేనే. మరి నాతో ఉన్నది ఎవరు? నిత్యనా? మీతో ఉన్నది కూడా నేనేనండి. డోంట్ టాక్ నాన్సెన్స్ మంగ. ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా ఉంటావు? నీకేమన్నా అతిథ శక్తులున్నాయా, లేక మంత్రశక్తులు ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఎందుకు కాపాడాలనుకుంటున్నావో కూడా నాకు తెలియాలి. నువ్వు కాపాడటం వల్ల ఆ మనిషి హ్యాపీగా ఉండొచ్చు, కానీ లైఫ్ టైం నేను బాధపడతాను. చనిపోయింది, గాయపడింది, రోజు పని చేసి పొట్ట నిప్పుకునే నిరుపేద కూలీలు. వాళ్ళ ఉసురు మనకు తగలాలా? చెయ్యని పాపని ఈ కుటుంబానికి, వంశానికి అంటకట్టాలా? చెప్పు. వాణ్ణి బాధ పెట్టకమ్మా, నిజమేంటో చెప్పు. నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు. కానీ ఎందుకు నింద భరిస్తున్నావు? ఎందుకు శిక్ష అనుభవించాలనుకుంటున్నావు? చెప్పమ్మా. తను నోరు విప్పి చెప్పదు పిన్ని. మనకంటే ముఖ్యమైన బలమైన కారణమేంటో తనకుంది. అదేంటో రేపు కోర్టులోనే తెలుసుకుంటాను. లాయర్ గారు, మీరు బయలుదేరండి. ఉంటానండి. మా సంగతి వదిలే మంగా, కనీసం నీ కడుపులో ఉన్న బిడ్డ గురించైనా ఆలోచించాలి.
ఈ సూర్యదేవర వంశపు వారసులు చెరసాలలో పుట్టాలా? ఈ ఇంటి కోడలు చెయ్యని తప్పుకు జైలు గోడల మధ్య మగ్గిపోవాలా? నువ్వొక్కదానివే బాధపడ్డం కాదమ్మా, నీ గురించి మేమందరం బాధపడుతున్నాం. నోరు తెరిచి నిజం చెప్పమ్మా. చెప్పలేను జేజీ, చెప్పి నా చెల్లెలికి అన్యాయం చేయలేను. నీ వెంట మేమంతా ఉన్నాం మంగా, నీకే భయం లేదు. ధైర్యంగా నిజం చెప్పు, నీకేం కాకుండా మేం చూసుకుంటాం. తను ఏమీ చెప్పదని ఇందాక చెప్పాను కదా పిన్ని. తనకున్నది భయం కాదు, ఏదో బాధ్యత, ఏదో బంధం తన్ని లాక్ చేస్తుంది. అదేంటో రేపు కోర్టులోనే తేలిపోతుంది. రేపటి వరకు వెయిట్ చేయండి. నాతో 7 అడుగులు నడిచి నువ్వు రేపటి నుంచి 7 ఊసలు లెక్క పెట్టాలని తలుచుకుంటుంటే నొప్పొస్తుంది మంగ. వెళ్ళు, దేవుణ్ణి ఏమని వేడుకుంటావో వేడుకో. మీరు రారా అండి? నీకు దేవుడికి మధ్య నేనెందుకు? నువ్వు దేవుడితో చెప్పే మాటలు నేను వినొచ్చో వినకూడదు. మన మధ్య దూరం మొదలవబోతుందని నాకు తెలుస్తుంది. అది ఈ క్షణం నుంచే కావచ్చు. వెళ్ళు. ఎక్కడి దాకా వచ్చారు? లోపలికి రాలేరా? మనిషిగా నేను నీకెంతో దగ్గరగా ఉన్నాను, కానీ నీ మనసులోకి నేను రాలేనని నాకు అర్థమైంది. నేనెక్కడికి రాలేను మంగా. వెళ్ళు. జై ప్లాన్ ఏమై ఉంటుంది? మంగకు బదులుగా నన్నెలా కోర్టుకు తీసుకువెళ్తాడు? అసలు టెంపుల్లో ఏం జరగబోతోంది? చెప్పిందంతా గుర్తుంది కదా? ప్లాన్లో ఏమాత్రం తేడా రాకూడదు. గుడి బయట ఉన్న మా సార్కు ఎలాంటి అనుమానమూ రాకూడదు. గుడి లోపలున్న మా మేడంకి ఏ హాని చేయకూడదు. రెప్ప మూసి తెరిచేలోపు మనం అనుకున్నది జరిగిపోవాలి. సరే సార్. జాగ్రత్త. ఎలాంటి పొరపాటు జరిగినా జీవితాలు తల్లక్రిందులైపోతాయి.
తానే పెద్ద విలన్ అని నిత్య ఊరికే పోజు కొడుతుంది గాని మనం లేకపోతే నిత్య ఎక్కడుందండి? దానికి మనం ఎంత సాయం చేస్తున్నాం? ఎన్నిసార్లు దాన్ని ఆదుకుంటున్నాం? మళ్ళీ చెప్తున్నాను, మనం లేకపోతే ఆ నిత్యే లేదు. మన స్వప్నకు చేయాల్సిన హెల్ప్ దానికి చేస్తున్నాం. అది రోజు మన కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. ఆ ఇంటి దేవుడి గదిలో మన ఫోటోలు పెట్టి అర్చనలు అభిషేకాలు చెయ్యాలి. అవునా కాదా? ఏంటి తదేకంగా ఆలోచిస్తున్నారు? పౌడర్ అయిపోయిందా? నాకేదో తేడా కొడుతుంది చంద్రిక. తేడా ఏంటి? జై మంగని కోర్టుకు తీసుకెళ్లకుండా గుడికి ఎందుకు తీసుకెళ్లినట్టు? కేసు గురించి మాట్లాడడానికి. అది కోర్టు బయట మాట్లాడుకోవచ్చు కదా. పైగా నేరం చేశానని ఒప్పుకున్న మంగతో జై ఏం మాట్లాడతాడు? పర్వాలేదు చారి, ప్రతిదానికి ఎక్కడో ఒక చోట ఓ ముగింపు ఉండాలిగా. నిత్య స్వార్థానికి క్రూరత్వానికి ఇదే ముగింపు. కనీసం జైలు జీవితమైనా నిత్యలో మార్పు తీసుకొస్తుందేమో చూడాలి. ఆ జైలు గోడల మధ్యైనా నిత్య మారాలి. జైలు నుంచి బయటకొచ్చిన నిత్య కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ఇదే నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మేడం. మంగా మేడం గారు లాంటి మంచి మనిషికి తల్లి మీరు. మీలాంటి అమ్మను ఆ దేవుడు ఎన్నో రోజులు బాధ పెట్టడండి. నిత్య గారు తప్పకుండా మారతారు మేడం. నీ నోటి వాక్కు ఫలించి నిత్య మారితే అంతకంటే ఏం కావాలి చారి? సరే మేడం, నేను కోర్టుకు బయలుదేరతానండి. జడ్జిమెంట్ రాగానే మీకు ఫోన్ చేస్తానండి. నువ్వు టెన్షన్ పడలేదు. చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నప్పుడు భయపడలేదు. స్టేషన్ సెల్లో ఉన్నప్పుడు బాధపడలేదు. ఇంటి దగ్గర అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు కూడా దిగులు పడలేదు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా ధైర్యంగా ఉన్నావు. గుళ్ళో నుంచి బయటకు వస్తున్నప్పటి నుంచి నీలో ఏదో టెన్షన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు నీ మొహంలో త్యాగాన్ని చూశాను. ఇప్పుడు భయాన్ని చూస్తున్నాను. కోర్టును చూడగానే నీకు భయం స్టార్ట్ అయిందా? జడ్జిమెంట్ ఎలా వస్తుందని టెన్షన్గా ఉందా? జైలుకి వెళ్లాల్సి వస్తుందని బాధపడుతున్నావా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. కోర్టులో జడ్జి గారి ముందు నువ్వు ఆ యాక్సిడెంట్ చేయలేదని చెప్పు. నిన్ను నేను సేవ్ చేస్తాను. ఎప్పుడు కూడా నువ్వు సైలెంట్గా ఉంటే నేను కాదు కదా, ఏందాక నువ్వు గుళ్ళో ముక్కిన ఆ దేవుడు కూడా కాపాడలేడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ లాయర్ గారు. కోర్టు స్టార్ట్ అవడానికి ఇంకా 10 minutes టైం ఉంది. ఏం డిసైడ్ చేసుకున్నారు? డిసైడ్ అవ్వాల్సింది నేను కాదు, తను.
కోర్టులో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తనే నిర్ణయం తీసుకోవాలి. మేడం, సాక్ష్యాలన్నీ మనకి ఎగనెస్ట్గా ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి స్ట్రాంగ్గా ఉన్నాడు. ప్రాసిక్యూటర్ ఈ కేసు గెలుస్తానని ధీమాగా ఉన్నాడు. మీకు 95% జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. విన్నావు కదా, నువ్వు ఇంటికి వెళ్ళాలా లేదా జైలుకు వెళ్ళాలా అనేది కోర్టులో నువ్వు తీసుకుపోయే నిర్ణయం మీద ఆధారపడింది. ఆ తర్వాత నీ ఇష్టం. సార్, మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? నా దగ్గర ఏ ప్లాన్ లేదు. తను నిజం చెప్పడం, ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో నిజం చెప్పడం ఒకటే తన్ని రక్షించే ఏకైక ప్లాన్. నిజం చెప్పి బయటపడుతుందో అబద్ధం చెప్పి జైల్లో పడుతుందో తనిష్టం. ఖాయమైనట్టే కదా. వీడి సాక్ష్యం చెప్పబట్టే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక నిత్య పని అవుట్. నేను అజంతా బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నాను సార్. డ్యూటీ అవగానే ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఒక కారు వేగంగా వచ్చి రోడ్డు పక్క పడుకున్న వాళ్ళ మీద దూసుకుని వెళ్ళింది. కానీ కారు నడుపుతుంది ఈ మేడమో కాదో నేను కరెక్ట్గా చెప్పలేను సార్. యాక్సిడెంట్ చేసింది తనేనని పోలీసులకు చెప్పారు కదా. అంటే రోజు డ్యూటీ అవ్వగానే 2 పెగ్గులు తాగే అలవాటు ఉంది సార్. ఆ రోజు కూడా తాగాను. కానీ కారు నడిపింది ఎవరో తాగిన మత్తులో సరిగా గమనించలేదు సార్. వీడేంటండి సడన్ గా ప్లేట్ మార్చాడు? వాడే మార్చారా లేకపోతే ఇంకెవరైనా మార్పించారా? నెక్స్ట్ విట్నెస్ ని ప్రవేశపెట్టండి. నాగరాజు, శివ, జనార్దన్. ఆ రోజు రాత్రి మీ పైకి కారెక్కిచ్చింది ఆవిడే కదా? కాదు సార్. సరిగ్గా చూసి చెప్పండి. ఆ మేడం కాదు సార్. వేరే ఎవరు? ఆ మేడం కాదు సార్.
గారు సాక్షులందరూ మనకు అనుకూలంగా చెప్తున్నారేంటి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. ఏమండి, దీన్ని ఏ దేవుడో కాపాడాడు. దేవుడు కాపాడాడో డబ్బు కాపాడిందో? సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిదప నిందితురాలిపై మోపబడిన అభియోగం నిరాధారమైనదని రుజువైంది. నిందితురాల్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ప్రొద్దుటే పేపర్లో చూశాను మేడం. అమెరికాలో స్థిరపడిన కొన్ని తెలుగు కుటుంబాలు హైదరాబాద్లోని భార్యాభర్తల కోసం ఓ కాంటెస్ట్ పెట్టబోతున్నారు. సార్ని ఆ కాంటెస్ట్కు తీసుకువెళ్ళగలిగితే మీరు అనుకున్నది చేయొచ్చండి. ఆ కాంటెస్ట్ వివరాలు నాకు కావాలి. త్వరగా తెలుసుకోండి చారి గారు. అమెరికన్ తెలుగు ఫ్యామిలీస్ కండక్ట్ చేస్తున్న ఫస్ట్ కాంటెస్ట్ ఇది. భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి, భార్యాభర్తల అనుబంధం గురించి విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో చాటి చెప్పడానికి చేస్తున్న ప్రోగ్రాం ఇది. ఈ కాంటెస్ట్ నేమ్ బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్ 2019. ఇందులో పెళ్లైన దంపతులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. లవర్స్, ఫ్రెండ్స్, సహజీవనం చేస్తున్న వారు అర్హులు కారు. కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయదలుచుకున్న దంపతులు రేపు జరిగే ప్రిలిమినరీ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన దంపతులను 2 రోజుల పాటు ఒక రిసార్ట్ లో ఉంచుతాం. ఆ 2 రోజుల్లో పార్టిసిపెంట్స్ కి రకరకాల టార్గెట్స్, ఈవెంట్స్, గేమ్స్ అన్ని పెడతాం. అవేంటని అడక్కండి, వాటి గురించి ముందుగా చెప్పొద్దని మా కమిటీ నిర్ణయం. ఈ కాంటెస్ట్ లో విన్ అయిన దంపతులకు మంచి బహుమతితో పాటు ఫ్రీ అమెరికా టూర్ ఉంటుంది. 2 నెలల పాటు అమెరికా మొత్తం వారిని తిప్పి సమావేశాలు పెట్టి మన దేశ వివాహ వ్యవస్థ, భార్యాభర్తల అనుబంధం గురించి ఆ దంపతుల చేత ప్రచారం చేయించడం జరుగుతుంది. సో మా ఈ ప్రయత్నాన్ని జయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ మీటింగ్ ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మేడం 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 సార్ వస్తున్నారు, త్వరగా మొదలు పెట్టండి. ఏంటి చారి గారు మీరనేది? నిజం మేడం, మీరు ఎంత చెప్పినా సార్ మీ మాట వినరగాక వినరండి. నా మాట అంటే మీ సార్కి వేదవాక్కు. అంత లేదు మేడం, అలా అనుకుని మీరు భ్రమపడుతున్నారు. అంటే నేను చెప్పిన చోటికి మీ సారు రారు అంటారా? బిజినెస్, ఆఫీసు పని వదిలేసి ఎలా వస్తారు మేడం? ఎప్పుడు వ్యాపారమేనా? మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి చారి గారు. అదేంటి చారి గారు, రేడియోలో వార్తలు విన్నట్టు వింటూ అలా వెళ్ళిపోతున్నారు? ఏ రెస్పాన్స్ లేదు. ఉంటే ఆయన సూర్యదేవర జయసూర్య గారు ఎందుకు అవుతారు మేడం? ఆయన సూర్యదేవర జయసూర్య అయితే నేను సూర్యదేవర అలివేలు మంగతాయాన్ని. ఇప్పుడు పెళ్ళాలకి ఇన్ని పోలికలు పెడతారా? సర్లేండి, కాఫీ టీ ఏమైనా తాగుతారా? ముందు నీకేం కావాలో చెప్పు. మరి
ఆ మధ్య నేను మిస్సెస్ హైదరాబాద్ పోటీలో పాల్గొని కప్పు తెచ్చాను కదండి. అయితే అంటే అది ఒంటరిగా ఫీల్ అవుతోందండి. దానికి బోర్ కొడుతుంది అని కప్పు చెప్పిందా? కాదండి, అదొక్కటే ఉంటే బోసిగా ఉంది. దాని పక్కన ఇంకొక కప్పు ఉంటే జంటగా చూడ్డానికి బాగుంటుంది. అవునా? చారి సార్, షాప్కి వెళ్ళి అలాంటి కప్పోడు కొనుకరా. కొనుక్కురావడం కొట్టుకురావడం ఏంటండి? గెలిచి తీసుకురావాలి. ఎక్కడికి వెళ్ళవాలి? భార్యాభర్తలకి ఎవరో పోటీలు పెడుతున్నారంట. ఉత్తమ జంటగా గెలిచిన వారికి బహుమతులుంటాయంట. మనం ఆ పోటీకి వెళ్ళి ఆ బహుమతి తెచ్చుకుందామండి. ఎవరో చెప్తే తప్ప మనం బెస్ట్ కపుల్ కదా. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ పోటీ అవసరమా? మన గురించి అందరికీ తెలియాలి కదా. నీ గురించి నాకు, నా గురించి నీకు తెలుసు. మన గురించి మరెవరికో తెలియాల్సిన అవసరం లేదు. నేనే పోటీకి రాను. అదేంటండి, నేను ముచ్చటపడి అడుగుతుంటే కాదంటున్నారు. చూడు మంగ, ఆ పోటీ గురించి నాకు తెలుసు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ఫ్యామిలీస్ ఆ పోటీ పెడుతున్నారు. 3 రోజుల పాటు ఆ రిసార్ట్లో ఉండాలి. మీకు ఇష్టం లేకుండానే ఇన్ని తెలుసుకున్నారా? నిజం చెప్పండి. స్పాన్సర్షిప్ కోసం మన ఆఫీస్కి వచ్చారు, అలా తెలిసింది. నాకు అందులో పాల్గొనాలనుందండి.